నమస్కారం. నేను మీ ఫన్ భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చాము. డిసెంబర్ నెల మార్గశిర మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ మాసంలో శుక్ర కేతు శుభులుగా ఉన్నారు. రవి కుజ గురులు వివాహాది శుభకార్యాలు ఏమన్నా సరే తారసపడినట్టయితే కొంత నిర్విఘ్నంగా సాగుతాయి అని మనం చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత ఆదరణ అనేది ఉంటుంది. అంటే సేల్స్లో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఆదరణ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది, రాబడి వస్తుంది అని మనము చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది సంతృప్తి ఇస్తుంది కొంత. అలాగే కొన్ని మనకి అక్కర్లేని వారిని వదిలించుకోవటం కూడా ఈ మాసంలో జరుగుతుంది. ఎవరు మనకి కావాల్సిన వారు పనికి వస్తారు లేదా మనతో టైంపాస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాయి. అలాగే పని చేసే చోట కొన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కనుక ఉద్యోగ స్థానంలో ఉన్నట్టయితే జాగ్రత్త అవసరం. అలాగే వ్యాపార స్థానంలో ఉంటే కొంత పరిశీలన అవసరం. మీ వ్యాపారంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది కాస్త మంచిగా ముందు చూపుతో చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచిది. ఏలినాటి శని నడుస్తున్నది కాబట్టి మేషరాశి వారికి ఎంతైనా సరే కొంత ఆ శని భగవానుడికి పరిహారం చేసుకోవటం, మా శివరాత్రికి శివాభిషేకం చేసుకోవటం, నడిచే దశాంతర దశలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. నమస్కారం.